ఓకే, మనం ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తి అతని యొక్క అతనితో ఇంటరాక్షన్ జరుపుతున్నాం. అతను ఏంటంటే ఈయన డాక్టర్ పి కామేశ్వరరావు, ఈసీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెక్ ఇది. సో ఒకసారి ఆయనతో ఇంటరాక్షన్ ఆయన యొక్క మీన్స్ ఆయన ఏం చెప్తారో చూద్దాం ఒకసారి, మన స్టూడెంట్స్కి కానీ లేకపోతే మన పేరెంట్స్కి కానీ అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు కానీ. ఓకే, నమస్తే సార్ కామేశ్వరరావు గారు. సార్ మీరు ఈ కాలేజీలో ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారు సార్? గత 12 ఏళ్ళు బట్టి కాలేజీలో చేస్తున్నాను. ఓకే ఓకే. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, బీటెక్ ఎక్కడ చదివారు, ఎంటెక్ అలాగే పిహెచ్డి అని? బీటెక్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల. ఓకే. ఎంటెక్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే. అలానే పిహెచ్డి కూడా ఆంధ్ర యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తాను. రైట్ సార్. ఓకే సార్, మీరు పిహెచ్డి చేస్తున్నప్పుడు మీ యొక్క దాని యొక్క కాన్సెప్ట్ అంటే మీ థీసిస్ రైటప్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ యాక్చువల్గా మెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్లో చేసామండి. సో మెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది జనరల్గా హ్యూమన్ బ్రెయిన్లో, అంటే మనిషి యొక్క బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్స్ కానీ ఉండేటప్పుడు ఎంఆర్ఐ సిటీ ఇమేజెస్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే ఓకే. సో ఆ ఇమేజెస్ అనేవి ఇంకా క్లారిటీగా అబ్జర్వ్ చేయడానికి డాక్టర్స్ ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఇచ్చే ముందు దాని యొక్క డయాగ్నోసిస్ కోసం వాడతారు. సో అలాంటి ఇమేజ్ని ప్యూర్ ఇమేజ్ మనం జనరేట్ చేయడం కోసం ఈ ఇమేజ్ మెడికల్ ఇమేజ్ ప్రాసెసింగ్, సో ఈ రీసెర్చ్ వర్క్ అనేది ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీని ఇంక్రీజ్ చేయడానికి వాడతాం. సో అలాంటి వర్క్ని చేస్తాం. సో అది ప్రజెంట్ ట్రెండీ వర్క్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ వర్క్ని యూజ్ చేస్తాం, మెథడాలజీని వాడతాం. అంటే ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ సొసైటీలో ప్రజెంట్ హాస్పిటాలిటీస్లో వాడుతున్న ఇమేజ్ ఎంఆర్ఐ స్కాన్స్కి మీరు థీసిస్ చేసిన స్కాన్స్కి ఒక డిఫరెన్స్ ఏమనంటే మీరు ఏం చెప్తారు? జనరల్గా మన ప్రజెంట్ వాడే రేడియాలజీ టెక్నాలజీలో సో మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ని వాడుతున్నారు. ఓకే. సో అదే టెక్నిక్స్, సో ఆ టెక్నిక్స్ ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్గా మేము చేసి చూపిస్తాం మా టెక్నాలజీ నుంచి. ఓకే, రైట్ సార్, రైట్ సార్. ఓకే సార్, మీరు ఈ చాలా రోజులు బట్టి మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు, దట్టు ఆదిత్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ టెక్ ఐతంకల్లో వర్క్ చేస్తున్నారు. మీరు ఇప్పటి వరకు ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ చూశారు? సో అన్ని రకాల స్టూడెంట్ని చూడటం అనేది జరిగిందండి. ఓకే. అంటే చదువుకునే పిల్లలు ఉన్నారు, మనం ఏదైనా కొద్దిగా ఇన్పుట్స్ ఇస్తే చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళుగా స్వతహాగా నేర్చుకునే పిల్లలు కూడా ఉన్నారు. సో అన్ని రకాల పిల్లలు కూడా చూడటం అనేది జరిగింది. సో వాళ్ళుగా నేర్చుకునే పిల్లలకి జస్ట్ మనం క్లాస్ చెప్తే చాలు, ఓకే, వాళ్ళుగా నేర్చుకోవటం, వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వటం, అదంతా ఒక రకమైన జనరల్ క్లాసిఫికేషన్లో చెప్పేటట్టు ఏ క్లాస్ పిల్లలుగా మనం చెప్పచ్చు. సో రెండో రకం పిల్లలు ఏంటంటే వాళ్ళు చదవగలుగుతారు, బట్ కాకపోతే లేజినెస్ వల్ల లేదు అదర్ యావిగేషన్ వల్ల పిల్లలు అనేది చదవటం అనేది జరగట్లేదు. సో అలాంటి పిల్లలకి ఏంటంటే కొద్దిగా భయపెట్టో లేదు ఇంకా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏదైనా ఉపయోగించి వాళ్ళని చదివించాలి. మూడో రకం పిల్లలు ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు చదవలేరు, అంటే బాగా స్లో లెర్నర్స్. వాళ్ళకి ఏంటంటే బేసిక్గా కనీసం పాస్ అవ్వడానికైనా సరే కొంత ఇన్పుట్స్ అనేవి ఇచ్చి పాస్ చేయగలగాలి, చేస్తున్నాం. ఓకే. సో ఈ విధంగా మీరు ఇలా రకరకాల స్టూడెంట్స్ని డీల్ చేస్తున్నప్పుడు మీకు ఈ స్లో లెర్నర్కి మన ఇన్పుట్ ఇస్తున్నారు కదా, ఆ ఇన్పుట్స్ ఇస్తున్నప్పుడు మీరు కంప్లీట్గా 100% మీరు సాటిస్ఫై అయ్యారా? అయ్యాం. ఓకే. ఏ విధంగా మెజర్ చేస్తున్నారు? ఎందుకంటే అలాంటి రకమైన పిల్లల్ని చూసేటప్పుడు ఏంటంటే బేసికల్గా వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే నేర్చుకునే విధానం కానీ లేదు చెప్పే క్లాస్ కానీ అర్థం కాకపోవటం కానీ లేదు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కానీ అలాంటి రకమైన పిల్లలు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ముందు వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకుంటూ వాళ్ళకి ఎంతవరకు అంటే ఎంతవరకు ఇన్పుట్స్ ఇస్తే వాళ్ళు చదవగలుగుతారు అని ఎంతవరకు ఇన్పుట్స్ ఇచ్చి ఏవైతే వాళ్ళకి సరిపోతాయో అంతవరకు, అంటే కంప్లీట్గా సిలబస్ మొత్తం కాకుండా సపోజ్ ఒక 2 యూనిట్లో 3 యూనిట్లో చదివి పాస్ అయ్యేటట్టు కూడా అలా చేయగలగాలి. అలా చేస్తున్నాం. ఓకే. అంటే మొత్తానికి వాళ్ళకి అవేర్నెస్ మీరు క్రియేట్ చేసి దాని సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెన్స్ చెప్తున్నారు. రైట్ సార్, వెల్ టీచింగ్ సార్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు మీరు ప్రజెంటు మన బయట నుంచి యాస్పిరెంట్స్ ఒకవేళ మన కాలేజీలో
ఆదిత్య ఐతం కాలేజీలో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు, ఆస్పిరెంట్స్కి? ఈ ఐతం కాలేజ్ ఇస్ వెరీ గుడ్. సో ఇక్కడికి వచ్చే పిల్లలు అన్ని రకాల పిల్లలు వస్తారు. సో ఇక్కడ పిల్లలు అనేది వాళ్ళ యొక్క ఇక్కడికి వచ్చేటప్పుడు అంటే ఇంటర్మీడియట్ నాలెడ్జ్ వేరు, ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు వేరు, నాలెడ్జ్ వేరుగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పుడు అన్ని రకాల పిల్లలు వస్తారు, నాలెడ్జ్ నేర్చుకొని హౌ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్, వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుని బయటకు వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ కాలేజీకి వచ్చే స్టూడెంట్స్ అందరూ మంచి పిల్లలే వస్తారు. కొంచెం స్లో లెర్నర్స్ ఉంటారు, ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. సో అన్ని రకాల స్టూడెంట్స్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. ఎవరికి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఇంప్రూవ్ చేస్తున్నారు. రైట్ సార్. అలాగే పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు, అంటే మీ సలహా, మీ సూచన ఆస్పిరెంట్స్? ఐతం కాలేజీలో పిల్లల్ని జాయిన్ చేయండి ఫస్ట్. ఇక్కడ జాయిన్ చేయటం వల్ల పిల్లలు వాళ్ళ యొక్క ఈ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటారు. ఓకే. సో ఇక్కడ ఫెసిలిటీస్ సో ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి కంపేర్ టు అదర్, అంటే మన రీజియన్ లో ఉండే అదర్ కాలేజెస్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. స్టూడెంట్ ఫీజిబిలిటీగా ఉంటుంది, స్టూడెంట్స్ కి ఈజీ యాక్సెస్ టు స్టూడెంట్ ఫేవర్ గా ఉంటుంది, ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ కానీ ఫేవర్ గా ఉంటుంది, లైబ్రరీ కానీ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. రైట్ సార్, రైట్ సార్. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ కెరీర్ అండ్ ఐతం కాలేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.